సినిమా ఒక రంగుల ప్రపంచం, ఒక కలల విహారం. పూర్తిగా ఫిక్షనల్ క్యారెక్టర్స్‌తో నిండిపోయే 2:30 నుంచి 3 గంటల నిడివి ఉండే ఒక ఎంటర్‌టైన్‌మెంట్. అయితే కొన్ని కథలు ఫిక్షనల్లు, కొన్ని కథలు బయోపిక్‌లు. ఇప్పుడు బయోపిక్‌ల గురించి తీసినట్లయితే వారి గురించి పూర్తి స్థాయిలో ప్రస్తావించాలి. లేదా ఒక ఫిక్షనల్ సినిమా తీస్తున్నామని చెప్పేసి పూర్తిగా స్పష్టం చేయాలి. ఇప్పుడు 'తండేల్' మూవీ విషయంలో బయట పూర్తిగా చర్చ ఇదే జరుగుతుంది. అసలు 'తండేల్' మూవీ గురించి చర్చ ఎందుకు మొదలైంది? 'తండేల్' మూవీ పూర్తిగా ఏపీ బ్యాక్‌గ్రౌండ్‌తో నడిచే సినిమాలో రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నానికి సంబంధించిన ఒక తండేల్ రాజుకు సంబంధించిన బయోపిక్ అని చెప్పేసి మనకి స్పష్టంగా అర్థమైపోతా ఉంది. అయితే వీళ్ళు చేపల వేటకు వెళ్ళినప్పుడు అనుకోకుండా ఇండియా బోర్డర్ దాటి పాకిస్తాన్ బోర్డర్‌లోకి ఎంటర్ అయినప్పుడు పాకిస్తాన్ నేవీ వీళ్ళని పట్టుకొని వాళ్ళకి జైలు శిక్ష విధించిన సందర్భం గురించి పూర్తిగా క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ఒక 2:30 గంటల పిక్చర్. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా గానీ సినిమా పాటల పరంగా గానీ లేదంటే నాగ చైతన్య క్యారెక్టర్ పరంగా గానీ, నాగ చైతన్య యాక్టింగ్ పరంగా గానీ ఎంత ఆకట్టుకున్నప్పుడు కూడా సినిమాలో వాస్తవాలను మర్చిపోయారు. సినిమా అంటే జరగని కథనే జరిగినట్టు చూపించాల్సిన ఒక ఫిక్షనల్ మూమెంట్. అసలు జరిగిన కథను జరగలేదన్నట్టు, అసలు ఈ అంశమే సినిమాలో లేదన్నట్టు, తండేల్ రాజు నిజ జీవితంలో ఈ ఘటనే జరగనట్టు చూపించే ప్రయత్నం తండేల్‌లో జరిగిందా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొత్తం మొత్తుకుంటున్న మాట ఇదే. ఒక పక్క చూసుకున్నట్లయితే తండేల్ రాజుకి పూర్తి స్థాయిలో న్యాయం చేసింది జగనే. దానికి సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి. ఆ విషయాన్ని తండేల్ రాజే స్వయంగా చెప్పడం కూడా జరిగింది. 2017లో జగన్ పాదయాత్ర సమయంలో రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నం వచ్చినప్పుడు మత్స్యకారులు వాళ్ళ గోడు వెళ్ళబోసుకున్నారు. ఆ మూమెంట్‌లోనే అక్కడ జరిగిన బహిరంగ సభలోనే వారందరి వేదికగా జగన్ చెప్పడం జరిగింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే సెంట్రల్ గవర్నమెంట్‌తో మాట్లాడి మత్స్యకారులందరికీ న్యాయం చేస్తాం. పాకిస్తాన్‌తో ఉన్నవారిని అక్కడ ఉన్నవారిని తన ఎంపీలని ఇచ్చి కేంద్ర మంత్రి దగ్గరికి పంపించి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రితో మాట్లాడి వాళ్ళందరినీ బయటికి తీసుకొని వస్తానని చెప్పి జగన్ మాట ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే వెంటనే కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు కూడా వాళ్ళందరినీ తీసుకురావడం జరిగింది. వారందరినీ సీఎంఓలు తన పక్కనే కూర్చోబెట్టుకొని వాళ్ళ గోడంతా వెళ్ళబోసుకున్నారోళ్ళు. వాళ్ళు ప్రతిసారి అసలు ఏం జరిగింది? వేట నిషేధ సమయంలో వీళ్ళు బోర్డర్ దాటాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చిందనేది పూర్తిగా ఆయన విన్నారు. విన్న తర్వాత వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేసేందుకు మత్స్యకార భరోసా పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆ పథకాన్ని తీసుకురావడమే కాకుండా ఎవరెవరైతే సముద్రం ఒడ్డున నివసిస్తున్నారో వారందరికీ పక్కా ఇళ్లతో పాటు వారందరికీ ప్రతి సంవత్సరం వేట నిషేధ సమయంలో రూ. 18,000 భరోసాని ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ ఘటన మొత్తాన్ని తండేల్ మూవీ చిత్రంలో లేపేశారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అసలు వాపోతున్నారు. దీంతో పాటుగా అసలు జరిగిన ఫ్యాక్ట్ ఇదే కాబట్టి తండేల్ రాజు జీవితాన్ని తిప్పిన ఘటన కూడా ఇదే కాబట్టి దీన్ని ప్రస్తావించాలి. అట్‌లీస్ట్ వాళ్ళని బయటికి తీసుకువచ్చినందుకు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గానీ, ఆడియో ఫంక్షన్స్‌లో గానీ చాలా సార్లే తండేల్ రాజుని తీసుకురావడం జరిగింది. ప్రమోషనల్ ఈవెంట్స్‌లో కూడా తండేల్ రాజుని కూర్చోబెట్టడం కూడా జరిగింది. ఆ మూమెంట్‌లో కూడా ఇన్ని రోజుల ప్రయాణంలో కనీసం ఒక్కసారి కూడా అతను జగన్మోహన్ రెడ్డికి థాంక్స్ చెప్పింది కూడా లేదు. ఆ రోజు సీఎంఓలో అతన్ని కూర్చోబెట్టుకొని జగన్ అతనికి రూ. 5,00,000 ఆర్థిక సాయం చేయడం జరిగింది. అతనితో పాటు ఎవరెవరైతే పాకిస్తాన్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి తీసుకురావడం జరిగిందో వారందరికీ సాయం చేయడం జరిగింది. వారందరూ ఇప్పుడు జగన్‌ని మర్చిపోయారు. మేలు చేసిన వారిని మర్చిపోవడం సబబు కాదని చెప్పేసి సర్వత్రా విమర్శలైతే వ్యక్తమవుతా ఉన్నాయి. ఇంకొక యాంగిల్‌లో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ కొద్దిగా భయాందోళనలో ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే బెనిఫిట్ షోల విషయంలో గానీ, గతంలో జరిగిన 'పుష్ప' ఈవెంట్ విషయంలో గానీ మొత్తం ఎపిసోడ్ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ మొత్తం అలర్ట్ అయిపోయింది. ఎక్కడ ఎలాంటి వివాదాలు జోలికి పోకుండా, ఎలాంటి రాజకీయ అంశాన్ని ప్రస్తావించకుండా, ఎలాంటి గొడవలు గానీ, తొక్కిసలాటలు గానీ జరగకుండా ఉండేందుకు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. ప్రమోషనల్ పార్ట్స్ కూడా పూర్తిగా తగ్గించేసింది. కానీ 'తండేల్' మీద ఫస్ట్ నుంచే పాజిటివ్ వైబ్ ఉండేసరికి ఈ సినిమా మీద హైప్స్ బాగా పెరిగిపోయినాయి. సో, ఈ సినిమాని తీస్తున్న వ్యక్తి నిర్మాత అల్లు అరవింద్. గతంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇబ్బంది ఎదుర్కొన్న తరుణంలో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి విషయాన్ని ప్రస్తావిస్తే మళ్ళీ ఎక్కడ ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తదో అని చెప్పేసి ఆయన ప్రస్తావించలేదని ఆయనతో టచ్‌లో ఉన్న ఒక వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెప్పినట్లు మీడియా వర్గాల్లో చర్చ కూడా జరుగుతా ఉంది. అసలు మొత్తం మీద ఏదైనా గానీ జరిగిన విషయాన్ని వక్రీకరించి చెప్తే అబద్ధం. అసలు జరిగిన విషయాన్ని వదిలేస్తే అది మోసం. ఇప్పుడు 'తండేల్ రాజు' విషయంలో చిత్ర యూనిట్ వైసీపీని మోసం చేసిందా? జగన్మోహన్ రెడ్డి చేసిన మంచిని మర్చిపోయిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.